మేడం చాలా మంది హస్బెండ్లకు ఉన్న ఒక క్వశ్చన్ మేడం, ఈ మెయింటెనెన్స్ ఎలా తప్పించుకోవచ్చు? జెన్యున్ కేసెస్లో ఏవైతే ఉంటాయో, ఓకే, ఫ్యాక్ట్స్ ప్రకారము భార్య నిజంగా ఒక హౌస్ వైఫ్ అయి ఉండి తన కెరీర్ని త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకొని పిల్లలు ఉండి ఇప్పుడు సడన్గా ఆవిడ్ని పిల్లల్ని ఆయన మెయింటైన్ చేయని సందర్భంలో డెఫినెట్గా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. లేదు, భార్య ఇంటెన్షనల్లీ హెరాస్ చేయడానికి ఆమెకు ఉద్యోగం ఉన్నా మానేసి మెయింటెనెన్స్ కేసు వేసింది అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. సో కోర్ట్ ఏం చేస్తుంది అని అంటే, లెటస్ సే ఒక 50,000 రూపాయలు అనుకుందాం ఆయన జీతం, లేదు అంటే ఒక 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు సంపాదించే అతను 1/3, ఓకే, ఆయన జీతంలో ఒక 30% వరకు పిల్లలకి వైఫ్కి మెయింటెనెన్స్ రూపంలో ఇవ్వాలి. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ఉద్యోగం మానేసేసి ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకొని ఆ తర్వాత మెయింటెనెన్స్ వచ్చే సందర్భంలో మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చులే అని అనుకుంటారు. ఓకే, అది చాలా తప్పు. కొన్ని సందర్భాల్లో భర్తలు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు జాబ్ మానేసి నేను జాబ్ లాస్ అయ్యాను, నేను ఇప్పుడు మెయింటెనెన్స్ కట్టే పరిస్థితిలో లేను అని. ఓకే, మీరు ఇవాళ మెయింటెనెన్స్ ఇవ్వలేను అని అంటే ఒప్పుకోదు. మీ సర్వైవల్కి మీరు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే. ఆ చేసిన దాంట్లో 1/3 భార్యకి ఇవ్వమని అంటారు.